అన్నంలోకి, ఇడ్లీకి, చపాతీకి, రాగి సంగటికి అన్నిటికీ బాగా ఉంటుంది. అమ్మ చేతి మటన్ కర్రీ. సో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్పు మమ్మీ. ఎర్రగడ్డ, అల్లము, లవంగాలు, పట్ట, తెల్లగడ్డలు మిక్సీకి వేసుకోవాలి. మటన్ 4-5 సార్లు కడుక్కోవాలి. ఉప్పు, పొడి, మిరప్పొడి, ధనియాల పొడి, ఎర్రగడ్డ, తెల్లగడ్డ అన్నీ వేసి కలుపుకునేసి నీళ్ళు వేసి ఉడకబెట్టుకోవాలి. ఎన్ని విజిల్స్ పెట్టుకోవాలి? 4 విజిల్ 5 విజిల్. ఓకే. సో ఇప్పుడు దీని తర్వాత ప్రాసెస్. నూనె వేసుకోవాలి. అల్లము పేస్ట్ ఇప్పుడు చేసుకున్న పేస్ట్ వేసేసుకోవాలి. పచ్చి వాసన పోయేదికి వేయించుకోవాలి. లవంగాలు, పట్ట, యాలకులు, సోంపు మిక్సీకి వేసుకున్న పౌడర్ కొద్దిగా. ఇప్పుడు ఇది కూడా వేయాలా? ఇది కూడా వేగనేసి ఉడికిన మటన్ దీంట్లో వేసుకోవాలి. అదే అడుగు కట్టేసుకుంటారా? దగ్గర చూసుకోవాలి. ఉడకబెట్టుకున్న మటన్ వేసుకోవాలి. పోసేసి కలబెట్టుకోవాలి. ఇప్పుడు ఉడికించాలా? దగ్గరికి అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి. కరివేపాకు వేస్తున్నాను. చిక్కగా ఇలా చూసుకొని మనకు కావాల్సినంత పులుసు పెట్టుకునేసి కొత్తిమీర వేసి లాస్ట్లో దింపుకోవాలి. ఇది అన్నంలోకి, ఇడ్లీకి, చపాతీకి, రాగి సంగటికి అన్నిటికీ బాగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి మా అమ్మ చేతి మటన్ కర్రీ. లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.